హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాయల్ డైరీస్. సో ఈరోజు ఒక స్పెషల్గా హెల్దీ స్వీట్ తయారు చేసుకుందాం. సో ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1 కప్ ఆఫ్ పీనట్స్, 1 కప్ ఆఫ్ పంకిన్ సీడ్స్, 1 కప్ ఆఫ్ రోస్టెడ్ చానా దాల్ అనమాట, దీన్నే సట్టు అని కూడా అంటాము. అలాగే 1 కప్ ఆఫ్ సన్ఫ్లవర్ సీడ్స్, 1 కప్ ఆఫ్ నువ్వులు, 1 కప్ ఆఫ్ బాదం అండ్ ఒక ఫుల్ కప్ ఆఫ్ సీడ్లెస్ డేట్స్. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్పు నువ్వులు అందులో వేసుకుందాం. అది కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయినంత వరకు ఫ్రై చేసేసుకొని మనం పక్కన పెట్టుకుందాం ఒక ప్లేట్లో. అండ్ అలాగే 1 కప్ ఆఫ్ బాదాంని కూడా రోస్ట్ చేసుకుందాం. సో మరీ అంత ఓవర్గా డీప్ ఫ్రై అవసరం లేదు, జస్ట్ ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ అలాగే 1 కప్ ఆఫ్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకుందాం. సో ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయినంత వరకు అలా ఫ్రై చేసుకుందాం. సో గార్నిషింగ్ కోసం అని చెప్పేసి నేను ముందుగానే ఒక కప్లో కొన్ని పక్కకు తీసుకొని పెట్టుకుంటున్నాను. సో మీరు కావాలంటే క్యాష్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ 1 కప్ ఆఫ్ పీనట్స్ కూడా. సో పీనట్స్ కూడా మనం గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత 1 కప్ ఆఫ్ పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుందాం. సో ఇవి కూడా యాడ్ అయిన తర్వాత పక్కన తీసుకొని, ఇది ఆల్రెడీ మనం రోస్టెడ్ కాబట్టి ఏం అవసరం లేదు. సో ఇలా మిక్సర్ చేసిన దాన్ని మిక్సీలో యాడ్ చేసుకుందాం. సో కొంచెం చల్లారనివ్వాలి, వేడిగా మనం చేయకూడదు. వేడిగా చేస్తే మనకి ఆయిల్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఫైన్ పౌడర్గా చేసుకోవాలి, కోర్స్గా కాకుండా ఫైన్ పౌడర్లో చేసుకోవాలి. చూసారు కదా, ఈ మాత్రం టెక్స్చర్ వస్తే చాలు. సో అలా ఒక పక్కన తీసుకొని ఇప్పుడు 1 కప్ ఆఫ్ ఖర్జూరం అందులో వేసుకొని మెత్తగా పేస్ట్ అయ్యేటట్టుగా మిక్సీ చేసుకుందాం. సో చూసారు కదా, ఈ మాత్రం పేస్ట్ అయితే సరిపోతుందనమాట. మరీ పేస్ట్ కాదు, కొంచెం గాఢగాఢగా చిన్న చిన్న ముక్కలుగా ఉండేటట్టుగా. సో అది అందులో వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకుందాం. కొంచెం గీ యాడ్ చేసుకొని కొంచెం చేతులకి రాసుకుందాం అంటకుండా ఉండడానికి. సో ఇదంతా ఇలా విడివిడిగా చేయాలన్నమాట. విడివిడిగా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ పౌడర్ అంతా కూడా కలిసేటట్టుగా బాగా కలపాలి. సో ఎప్పుడైతే మనకి ఉండే టెక్స్చర్ అనేది వస్తుందో అక్కడితో మనకి బాగా కలిసిపోయినట్టు అర్థం అనమాట. సో మనకి కావాల్సిన సైజులోని బాల్స్ అనేది బాగా తయారు చేసుకోవాలన్నమాట. సో తయారు చేసుకొని సైడ్కి పెట్టుకొని మనం ఆల్రెడీ పక్కన తీసి పెట్టుకున్న సన్ఫ్లవర్ సీడ్స్తోని గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.